గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన స్కాములు, ముఖ్యంగా 3 అంశాల గురించి మనం చెప్తాం. ఒకటి లిక్వర్ స్కామ్, 2 మైన్ స్కామ్, మూడోది శాండ్ స్కామ్. ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కేంద్రము ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అనే అంశం మీద ఇదంతా కూడా ఆర్థికంగా ఉన్నటువంటి సంబంధాలే అనేది మనకు అర్థమైంది. గుజరాత్కు ఆంధ్రప్రదేశ్కు సంబంధాలు ఎలా ఉన్నాయంటే, అదానితోటి మోడీకి ఎలా సంబంధం ఉందో, అదాని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటివి అన్నీ కూడా దోచుకోవడం జరిగింది. గంగవరం పోర్టు కానీ ఇంకొక పోర్టు కానీ అన్ని రకాలైనటువంటిది ధారాదత్తం చేసిన జగన్మోహన్ రెడ్డి కరెంటును కూడా ఆయనకు అగ్రిమెంట్ చేసి పడేశాడు. దాంట్లో అమెరికా పత్రికలు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా దాంట్లో స్కామ్ జరిగింది అనేది చెప్పారు. ఆ స్కామ్ను మేనేజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ నాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, ఈ యొక్క విద్యుత్ ప్లాంట్లకు నీళ్ళతోటి హైడల్ పవర్ అంటారు, దాన్ని చేయడానికి కూడా చాలా ఫ్యాక్టరీలకు ఆయన లైసెన్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇదంతకు మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి గుజరాత్ వాళ్లకు, ముఖ్యంగా గుజరాత్కు సంబంధించినటువంటి కంపెనీలకు కానీ జేపీ అసోసియేట్, జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జేపీ పవర్ అనేటువంటి సంస్థకు ఇసుకను కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అంటే పాలసీలు మార్చారు, కానీ అప్పుడు వాళ్ళకు మేలు. అది ఎవరు చెప్పారు ఏంటని నేను డైరెక్ట్ చెప్పను. ఇదంతా కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కేంద్రం ఒప్పుకోకపోవచ్చు అనేదంటే నా అంశం. ఎన్ని ఆర్థిక ప్రయోజనాలు చేశాడు కాబట్టే వాళ్ళు ఎవరు కూడా ఆయన కోర్టుకు పోకపోయినా, ఎవరెన్ని కంప్లైంట్ పెట్టినా ఆయన మీద చర్య తీసుకోవడం లేదు కేంద్రం. ఇక్కడ ఇది వాస్తవమైనటువంటిది. చాలామందికి తెలియని అంశం ఏంటంటే, ప్రతి అంశంలో వాళ్ళ జోక్యం ఉంది కేంద్రము, అమిత్ షా, అదేవిధంగా మోడీ. ఇప్పుడు ఈ యొక్క బీజేపీ పార్టీకి టోటల్గా అదాని. ఇప్పుడు వాళ్ళ యొక్క వ్యూహం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడితేనే మంచి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా, ఉంచుకోవాలన్నా అని అంటే ఇండైరెక్ట్గా కాంట్రాక్ట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు చేసిన మేలు బీజేపీ వాళ్ళకు, వాళ్ళు అది వదిలిపెడితే మళ్ళా మిత్రద్రోహము లేదా గురు శిష్యుల బంధం రకరకాలుగా అవుతుంది. ఒక అంశాన్ని కూడా మనం చెప్పుకోవాలి. తిరుపతి సభలో జగన్మోహన్ రెడ్డి మోడీ గారి కాళ్ళు ముక్కడం జరిగింది. దీన్ని కాళ్ళు ముక్కినప్పుడు నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. కాళ్ళు ముక్కించుకున్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తారు. కానీ ఈయన కాళ్ళు ముక్కి ఈయన ఆర్థిక ప్రయోజనం ఏంటంటే, ఆర్థిక ప్రయోజనం కాదు, జైలు పోకుండా అభయం తీసుకోవడం. ఎవరు కూడా ఇలాంటివి తీసుకోరు. మనం చూసాం, ఎంతోమందిని మేనేజ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జడ్జీలను కానీ, లేదా జడ్జీలను చేసినంటే తప్పవుతుందేమో కానీ, చాలామందికి మనం ఒక తిరుపతిలో ఒక డైమండ్ వాచ్ ఇచ్చాడు, ఆయన తిప్పి కొట్టాడు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారేమని నేను జ్యుడిషియల్లో భావిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళందరూ ఇవన్నీ కూడా బయటపడ్డా కేంద్రం మాకు సపోర్ట్ ఉందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అన్ని పనులు చేశాడు. దాచుకో అన్నట్టు దాచుకోవడానికి ఆయన దాచుకొని దాచుకున్న సొమ్మును ఓట్ల రూపంలో డబ్బులు ఇచ్చి కొని మళ్ళీ అధికారం రావాలనుకున్నాడు. అది పప్పులో కాలేసినట్టు ప్రజలు గమనించారు. ప్రజలు ఓట్లు శాతాన్ని తగ్గించారు, కానీ ఓట్ల శాతం అయితే బ్రహ్మాండంగానే వస్తుంది. వీళ్ళ యొక్క వితండవాదం చాలా ఉంది. 40% వచ్చినాయి.
ఇంకా మాకు కేంద్రంలో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్తోనే అధికారం వచ్చింది, మేము కూడా రాబోయే కాలంలో అధికారం వస్తాం వితండవాదాన్ని వాదిస్తున్నారు. వీళ్ళ యొక్క స్కాములను ఎవరు కూడా ఊహించలేనటువంటి బ్రహ్మాండమైన స్కాములు వీళ్ళు చేశారు. అంటే దొంగల మూట ఏ విధంగా చేస్తుంటుందో ఇదంతా అర్థం చేసుకోవడానికి కూడా చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ బాటలో కేసీఆర్ ఎవరైనా విమర్శిస్తే ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి సుమోటోలు పెట్టి జైలు పంపుతారో ఆంధ్రప్రదేశ్లో అదే పద్ధతిని అవలంబించాడు జగన్మోహన్ రెడ్డి. అవలంబించడమే కాదు, ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ యొక్క భూమి మీద నూకలు చెల్లినట్లే అనేటువంటి కూడా చేపించిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ ఒక రాయలసీమలో ఎంతో మేధావులైనటువంటి ముఖ్యమంత్రులు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు ఈ మేధావి లేదా ఏదైనా అనుకోండి, ఈయన గొప్పతనాన్ని మనం చాలాసార్లు చెప్పినాం. ఇది గొప్పతనమా గొప్పతనం కాదా అనే అంశాన్ని మనం గమనిస్తే మనమందరం కూడా ఎప్పుడైతే ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు ఈయన బయటకు వచ్చి ఇంత కట్టినప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం. ఏదైతే ఉద్యమాలు చేస్తున్నాడో ఈ యొక్క పార్టీని అలానే పైకి తీసుకొచ్చాడో అదేవిధంగా మనం పశ్చిమ బెంగాల్లో చూసాం. మమతా బెనర్జీ లాగా ఈయన కూడా బ్రహ్మాండంగా వస్తాడని కూడా చెప్పడం జరిగింది. అయితే మమతా బెనర్జీ మీద కేసులు లేవా అంటే ఆయన మీద కొన్ని అలిగేషన్స్, శారదా కుంభకోణం, చిట్ ఫండ్, ఇప్పుడు ఈయన మీద 1, 2 కాదు, ఇవన్నీ కూడా గమనిస్తే చాలా కుంభకోణాలు ఉన్నాయి. అతను సొంత చెల్లెలే చెప్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ బలపడడానికి అవకాశం ఏంటంటే ఈయన తగ్గితేనే తప్ప కాంగ్రెస్కు ఓట్లు పడవు. పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే పిల్ల కాంగ్రెస్ పతనాన్ని ఆయనే కోరుకొని తెచ్చుకున్నాడు. ఈ తల్లి కాంగ్రెస్ మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దానికి కూడా షర్మిలను అధ్యక్షులుగా ఈమెకు ఒక పదవి ఇవ్వాలి, కానీ చాలా టైం అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు. అతి త్వరలో ఇస్తారని మేము భావిస్తున్నాం. ఇక ముఖ్యంగా ఈ 11 మందితోటి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోయి ప్రజల్లో సింపతిని తేవాలని అనుకోవడం కూడా ఒక పద్ధతిలో ఆలోచన చేస్తున్నాడు. ఈ కేసుల నుంచి ఏ విధంగా బయటపడాలి అంటే ముఖ్యంగా ఈయనకు సలహా ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. గతంలో రాజశేఖర రెడ్డి గారు సలహా ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్ కూడా సలహాలు ఇచ్చి జైలు కూడా పోయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకున్నాడంటే వయస్సు రీత్యా, అదేవిధంగా ఆయన కొన్ని ఈ స్కామ్లో చేసినటువంటి అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు. ఆయన కూడా పాత్ర ఉందా, ఆలోచన, ఐడియా ఉందా అంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఆడిటర్ కాబట్టి పమ్మిని చేసేటువంటి వాళ్ళు, లెక్కలను తారుమారు చేసేటువంటి దాంట్లో దిట్ట కాబట్టి ఆయన సలహా కూడా ఇందులో ఉందేమని అనుమానాలు అయితే ఉన్నాయి. విజయసాయి రెడ్డి ఈరోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నటువంటి రాజ్యసభ టైంని రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా మళ్ళీ జైలు పోతాడేమో అనుకుంటే ఈ ప్రభుత్వము ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో విజయసాయి రెడ్డికి రిలేషన్ పైనుంచి కూడా ఆయనకు లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈయనను అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఆయన్ని కూడా పిలిచి అరెస్ట్ తప్పకుండా చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ పిన్ లీడర్ లేదా ఒకే ఒక్కడు అనేటువంటిది మనకు లండన్ యూనివర్సిటీలో చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జగన్నాటకం ఇంతతో తెరపడుతుందా తెరపడదా అనేది మనం గమనిస్తే దీనికి తెరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నది. కేంద్రం కనుక సపోర్ట్ చేయకపోతే ఈయన జైలు పోవడం పక్కా. కేంద్రం ఎందుకంటే నేను చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజ సంపదలన్నీ గుజరాత్కు సంబంధించిన కంపెనీలు, అదాని, ఇంకా చాలామంది ఇవన్నీ తీసుకోవడం కాబట్టి వాళ్ళకు ఆర్థిక ప్రయోజనం ఇచ్చారు కాబట్టి ఈడీ ఎంట్రీ కాలేకుండా ఉంది. దీనంతని గుర్తుపెట్టుకుంటే తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒకవేళ ఈ వీళ్ళు చేయలేకపోతే రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ రోజైనా శిక్ష తప్పదు.
కాబట్టి ఇప్పటికైనా మార్పు ఆంధ్రప్రదేశ్లో వచ్చినందుకు, తెలంగాణలో వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓటర్ మహాశయులు విఘ్నులు అని భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు. అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలను విరుద్ధంగా పనిచేసినటువంటి గురు శిష్యులు అనుకోండి, తండ్రి కొడుకులు అనుకోండి, కేసీఆర్ అండ్ జగన్, వీళ్ళకు ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇంకా కూడా వీళ్ళకు మైండ్ మెచ్యూర్డ్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఇంకా కూడా ఆరోపణలు చేస్తూ సమర్థించే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.